మాటలతో జోలాలి పాడిన కుయ్యాల పడ్డనే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీను తేవా వింత వింతగా నలక తీసి నాలు కలదు రావాయే. Alright, so good morning from జోధ్పూర్. ఈరోజు నాకు ఏ డే అస్సలు తెలీదు. సో ద ప్లాన్ ఏంటంటే ఈరోజు జోధ్పూర్లో బ్లూ సిటీ వెళ్ళాలి. దాని తర్వాత వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ సమ్ ప్లేసెస్. బట్ అప్ తో పहले బ్లూ సిటీ నిక్లింగే. బ్లూ సిటీ ఇక్కడ నుంచి 5.42 kilometers అండ్ ఇది హోటల్. దేర్ ఇస్ మెహర్గఢ్ ఫోర్ట్. ఆ ఫోర్ట్ ముందే బ్లూ సిటీ ఉంటుంది. సో వీఆర్ హియర్. ఇది యాక్చువల్లీ ఘంటా ఘర్ అంటారు, జోధ్పూర్ది ఘంటా ఘర్. దీని బ్యాక్ సైడ్ మెహర్గఢ్ ఫోర్ట్ ఉంటుంది. మెహర్గఢ్ ఫోర్ట్ ఘంటా ఘర్ మధ్యలో బ్లూ సిటీ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఘంటా ఘర్. పొద్దున ఎందుకు వచ్చినామంటే ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఫొటోస్ దిగొచ్చు. అండ్ బ్లూ సిటీ కూడా గట్టిగా కనిపిస్తుంది. అండ్ అది మెహర్గఢ్ ఫోర్ట్. ఇంత పెద్దగా ఉంది కదా, ఆ ఫోర్ట్ ఎక్కితే బ్లూ సిటీ కంప్లీట్గా కనిపిస్తుంది. And even this is also good Ghanta Ghar. బ్లూ సిటీ స్టార్ట్ అయింది. ఓకే, దీస్ ఆర్ ద కలర్స్. ఇక్కడ నుంచి ఇల్లులు అన్నీ బ్లూ ఉంటాయి. ఐ మీన్ బ్లూ కలర్ వేసుకొని ఉంటారు. ఇంకా ఎట్లా పోవాలి అసలు? కుక్కలు అంటే పడకపోతే చాలా రాబోయ్. మొత్తం ఇవే మన కార్వాన్ గల్లీలు ఉన్నాయి. వామ్మో కుక్కలు. ఇవి కలర్ పోయినాయి అంటే మీ అమ్మ ఇవి ఈ గల్లీలోకి ఒక్కసారి పోయినాం అనుకో, ఇరికితే మళ్ళీ వెళ్ళడం కష్టం. ఎందుకంటే అంత చిన్న గల్లీలు ఉన్నాయి. బో ఇట్లా కూడా ఎక్కుతుంది ఆ బండి. ఎట్లుంటున్నారు రా నాయన, ఇక్కడ అలవాటు అయిపోయినట్టుంది వీళ్ళకి. కార్ లైటింగ్, కార్ సీన్స్ లైట్ అసలు. ఎటు ఇట్లా కొడదాము రౌండ్. కుక్కలు చురుకుతున్నాయి మా అవతారం. ఎట్లా దొరికితే అట్లా పోతున్నా. ఏ గల్లీకి దొరికితే ఆ గల్లీకి పోతున్నా. ఓ ఇప్పుడు మొత్తం పల్టాన్ పెట్టుకున్నాడు. ఒక్క కుక్క కూడా రివర్స్ అయితే అయిపోయింది మా పని. ఏముంది నాయన ఇది? కుక్క అయ్యా, కుక్కలు షురు అయినాయి లొల్లీలు. ఏంది ఇది? అరే పోదురా, గల్లీ ప్యాక్ అయిపోయింది. అరే కుక్కలు షురు మన పని అవుతుంది. ఏం రోడ్లు రా ఇవి? అమ్మా, ఈ ఓల్డ్ సిటీలో అసలు రోడ్లు ఇట్లున్నాయి. వామ్మో. టీవీ మీద పాపం నిజంగా వీళ్ళు రోడ్లు ఎట్లున్నాయి చూడండి. ఎట్లుంటుర్రా, ఎట్లా బతుకుతుర్రా ఈ రోడ్లల్లా? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందిరా పాపం ఇట్లాంటి రోడ్స్లో? మరి ఇంత డేంజర్ ఆ రోజు, ఇంత దారుణం ఆ పాపం. అమ్మా మంచిగా ఉన్నాయి రాళ్ళు అయితే, నీట్గా ఎక్కుతుంది బండి.
మేము బ్లూ సిటీ అని అడుగుతున్నాం. యాక్చువల్లీ బ్లూ సిటీ కాదు, మేము బ్లూ సిటీలోనే ఉన్నాం. వీ నీడ్ బ్లూ పెయింట్స్ ఆఫ్ హౌసెస్. ఇట్లా పెయింటింగ్ వేసి ఉన్నాయి, లేకపోతే బ్లూ ఉన్నాయి, అదే అడగాలి బేసిక్గా. నేను బ్లూ సిటీ అంటున్నా. అది కాదు, అదిదా మాట. మళ్ళీ కుక్కలు ఉండేరా, మళ్ళీ కుక్కలు రెడీగా ఉన్నాయి. కుక్కలు అయితే చాలా డేంజర్ ఉన్నాయి భయ్యా. ఇక్కడ వచ్చింది అనుకుంటా బ్లూ సిటీ. హాయ్ want to be your friend now man. మొత్తం బ్లూగా ఎటో ఒక బిల్డింగ్కి బ్లూ ఉంటుంది, ఇంకో బిల్డింగ్ వేరే కలర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ బ్లూ ఉంటుంది, ఇంకో బిల్డింగ్ వేరే కలర్ ఉంటుంది. అది మెహర్గఢ్ ఫోర్ట్. అది ఎక్కితే బ్లూ సిటీ మొత్తం కనిపిస్తుంది. కానీ మేము ఫస్ట్ బ్లూ సిటీ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీఆర్ సర్చింగ్ ఫర్ ఇట్. కిందకి వెళ్తే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇదేంది ఇంత పెద్దగా ఉందిగా. ब्लू वॉल्स किधर है? क्या हो रहा मालूम? ये घर ब्लू रह रहा, वो घर दूसरा कलर रह रहा. कंप्लीटली ब्लू घर नहीं है किधर भी. आप थोड़ा सा बाहर निकलोगे ना. हाय मम्मा, हाउ आर यू? ऑल ओके. బండి బ్రేక్ ప్యాడ్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయినా, లేకపోతే అంటుండే. వావ్, ఈ అమ్మ అప్ప నుంచి బాబా అంటున్నా. ఎట్లా అనిపిస్తుంది? బేగం బజార్ గల్లీలో కొంచెం గ్యాప్ ఉంటాయి భయ్యా. మీ దగ్గర అసలు అది కూడా గ్యాప్ లేదు. మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకుందామంటే ఆటోలు పెట్టి పడేసారు. అండ్ ఇదే యాక్చువల్లీ కలర్స్ అన్నీ పోయినాయి, డల్ అయిపోయింది. డార్క్ బ్లూ కాస్త లైట్ బ్లూ అయిపోయింది, లైట్ బ్లూ కాస్త వైట్ కూడా అవుతుంది. హాహా, దొరికింది భయ్యా, చాలు పర్ఫెక్ట్. ఓకే, ఈ నుంచి ఎలాగ అనిపిస్తుంది. ఇంకొక రౌండ్ వేసుకొని వద్దాం. ఇన్స్టా ఆన్ ఉందా? మాటలతో జోలాలి పాడిన కుయ్యాల పడ్డనేవాయే. దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీలు తేవా. వింత వింతగా నలక తీసి నాలు కలవు రావాయే. మనసులో ఉన్న కలవరం తీర్చను. న్యూయార్క్ నగరం ఇదరు నేనే ఉంటది, చలిలో తుంటది. తెప్పలు విడిచిన గాలు తీరం వెతకగా. నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే
బ్లూ సిటీలో ఫొటోస్ అయిపోయినాయి, కొన్ని తీసుకున్నాం, కొన్ని ఇలా షార్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మెహరాన్గఢ్ ఫోర్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 5.2 ఇస్తుంది. బైక్స్ ఒక దగ్గర పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. కానీ ఫోర్ట్ వెనకాల ఉంది ఎగ్జాక్ట్లీ, అదే ఫోర్ట్ యాక్చువల్లీ, కానీ దాని ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో మళ్ళీ చిన్న గల్లీ నుంచి పోవాలి. 9:30కి ఫోర్ట్ స్టార్ట్ అవుతాం. ఎందుకంటే ఫోర్ట్ ఓపెన్ అయ్యేది 9కి. బ్లూ సిటీలో ఫొటోస్ అయిపోయినాయి, టెన్షన్ లేదు. ఇప్పుడు ఆరామ్సే పోవచ్చు అనమాట. ఇక్కడ లోకల్స్కి మేము అడిగినాం అనమాట, మాకు ఫోటోల రీల్స్లో కొన్ని వీడియోస్లో అన్ని బ్లూ ఉన్నాయి, కానీ మేము చూసే బిల్డింగ్స్ బ్లూ లేవు ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఎవ్రీ దివాళీకి వీళ్ళు కలర్ వేస్తారంట. సో దివాళీ నవంబర్లో కదా, ఇది జూన్ టైం. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ దివాళీకి వేసారు, అవి ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దివాళీ 15 days ముందు కలర్ వేసుకుంటారంట. అప్పుడు సో కంప్లీట్గా బ్లూ ఉంటుంది. సో టూరిజం అవన్నీ వచ్చేటివి ఈ టైంలోనే వస్తుంది అనమాట బేసిక్గా, దివాళీ ముందుకి, దివాళీ తర్వాత అట్లా. సో అది మెహరాన్గఢ్ ఫోర్ట్. అబ్బా ఎంత పెద్ద ఉంది. లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ మెహరాన్గఢ్ ఫోర్ట్. యాక్చువల్లీ ఈ ఫోర్ట్ మొత్తం 1200 acres ఉందంట. ఎంత పెద్ద ఫోర్ట్, జస్ట్ ఇమాజిన్ 1200 acres అంటే ఎంత పెద్దదో. దాని హైట్ కూడా ఆల్మోస్ట్ 124 meters అంట. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దిస్ ఆఫ్టర్ రీచింగ్ ద ఫోర్ట్. సో దార్ ఇస్ అ మెహరాన్గఢ్ ఫోర్ట్. ఎంతో పెద్దగా ఉంది కదా. సో లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ దిస్ ఫోర్ట్. యాక్చువల్లీ వాట్ ఐ నో, సో ఈ ఫోర్ట్ కి కింగ్ రాజ్పుత్ రావ్ జోదా 1200 acres ఉంది. అండ్ హైట్ వచ్చేసి 124 meters. చాలా పెద్దది, మొత్తం సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, జోధ్పూర్ది. అండ్ ఈ ఫోర్ట్ కట్టింది 1459 yearలో. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ ఫోర్ట్కి ఒక శాపం ఉందంట. లైక్ ఎలా అంటే, ఈ ఫోర్ట్ కట్టడానికి దీనిపైన ఉన్న విలేజెస్ అందరినీ ఎలగొట్టేసి మన కాక పైన ఫోర్ట్ కట్టిండు. సో ద థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక బాబా ఉంటుండే, ఆయనను కూడా ఎలగొట్టేసారంట ఇక్కడ నుంచి. సో ఆయన ఏం చేసిండు, ఆయన బేసిక్గా బర్డ్స్కి వాటికి ఫీడ్ ఇస్తుండే. సో ఆయన కూడా ఎలగొడితే ఆయన ఏం చేసిండు, దానికి ఒక శాపం పెట్టిండు. ఏంటంటే, నీ కింగ్డమ్, నీ వంశ పరంపర, మేము వాట్ వి కాల్, నీ రాజ్యం ప్లస్ నీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా నీ తరతరాలకు అందరికీ కరువు రావాలని చెప్పి శాపం పెట్టిండు. సో అట్లా శాపం పెడితే ఆ శాపం నుంచి విముక్తి చేయడానికి ఒక పర్సన్ని ముందు, నార్మల్గా అడుగుతారు కదా, ఇట్లా శాపం నుంచి విముక్తి పొందాలంటే ఎవరైనా ముందుకు వస్తారా అంటే, ఒక పర్సన్ ముందుకు వచ్చిందంట. ఆయన పేరే రాజ్యభమ్మి. సో ద థింగ్ ఏంటంటే, ఈ ఫోర్ట్లో ఆయనని బతికి ఉన్నప్పుడు సజీవంగా సమాధి పెట్టి దానిపైకి ఫోర్ట్ కట్టినమాట. చాలా పెద్ద కథ ఉంది భయ దీనికైతే. నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. ఫోర్ట్ అంతా తిరగాలంటే భయం అవుతుందండి, చాలా పెద్ద ఉంది. 9:30 అవుతుంది, 10:30 లోపు బయటికి వెళ్ళిపోవాలి. బ్లూ సిటీ కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి. నాకు తెలియదు ఇక్కడ నుంచి, బట్ ఐ షో యూ క్లియర్లీ. అండ్ యా, లెట్స్ గో. లుక్ ఎట్ ద ఫోర్ట్ మ్యాన్, ఎంత హ్యూజ్ ఉంది. 124 meters అంటే ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా సిటీ కనిపిస్తుంది. ఆ బ్లూ సిటీ అది ప్రాపర్గా తర్వాత చూపిస్తుంది, కానీ లుక్ ఎట్ ద హైట్. అది కనిపిస్తుందా? ఊతే కదా, క్యా బోల్తే రే ఉస్కో, ఫైర్ balls. वाह. जब सांसें भरूं मैं बंद, आंखें करूं मैं नजर, तू यार आया, दिल को करार आया, तुझ पे प्यार आया, पहली बार आया, ओ यार. ఇక్కడ ఎంట్రన్స్ ఈ ఫోర్ట్ మొత్తం తిరగడానికి 1 hour పడుతుందంట. దర్వాజాలేమో. అండ్ లుక్ ఎట్ ద బ్లూ సిటీ. అది బ్లూ సిటీ ఇచ్చి పడేసింది. అండ్ లెట్ మీ క్లైమ్ కంప్లీట్ ఫోర్ట్ అప్ అండ్ దెన్ ఐ టేక్ ద వ్యూ. అండ్ నేను హెల్మెట్ తీసేసాను, నా వల్ల అవ్వట్లే. సో ఇది మ్యూజియం. వీఆర్ గోయింగ్ టు స్కిప్ ద మ్యూజియం, ఎందుకంటే సేమ్ అవే కత్తులు అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళి ఈ వ్యూ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ జైసల్మేర్ స్టార్ట్ అయిపోవాలి. ఈ ఫోర్ట్ లాగింగ్ నాతో అవ్వట్లేదు. సి ద థింగ్ ఈజ్ ఏంటంటే, ఐఎమ్ క్యారింగ్ మై హెల్మెట్ ఆన్ మై హెడ్, ఐఎమ్ రికార్డింగ్ అండ్ 34 degrees Celsius ఉన్నాయి, 30 degrees Celsius ఉన్నాయి.
అండ్ బలాక్లా ఉంది. ఐఎమ్ స్ట్రగ్లింగ్ అలాట్. సి నాకు ఇంత స్ట్రగుల్ ఇప్పుడు పడొద్దని ఫిక్స్ అయినా. డైరెక్ట్ బ్లూ సిటీ చూపించేసి అక్కడ నుంచి వీళ్ళు ఎగ్జిట్. వీ నీడ్ టు డూ షాపింగ్, వీ నీడ్ టు హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ అంతే. ఇంకా ఇలా మా ప్లే చేస్తారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఐ థింక్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటా బ్లూ సిటీ. నో ఐడియా, ఫస్ట్ టైం వస్తున్నా. కనిపిస్తే తోప్ తురుం. అబ్బాబాబాబా ఏంది ఒక్కొక్కడి కొడితే సూపర్ వెళ్ళిపోతాయి. అయినా బ్లూ సిటీ కనిపిస్తలే. బ్లూ షెడ్లు ఉన్నాయి కానీ బ్లూ ఇల్లు లేవు. అయితే ఇది కాదు వ్యూ, ఇంకేదో ఉంటుంది. బ్లూ సిటీ కనిపిస్తలేదు. సార్ ब्लू सिटी किधर दिखेगा? तो पूरा तो यहाँ से दिखेगा। फिर किधर से दिखेगा? బేసిక్గా బ్లూ సిటీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ ద బ్లూ సిటీ. లెట్ మీ షో యూ. సో పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అది క్లోజ్ చేసిరు అంటే. ఎందుకు ఏదో అయ్యింది 10 days కింద ఏదో అయ్యిందంట. సమ్మన్ జంప్ ఫ్రమ్ దర్. సో అక్కడ చూస్తే బ్లూ సిటీ కంప్లీట్గా కనిపిస్తుండే. బట్ ద థింగ్ ఏంటంటే దిస్ ఇస్ ద బ్లూ సిటీ. ఆ పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుండే. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వన్స్ అపాన్ టైం మొత్తం బ్లూ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చిన కలర్ వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది. దానివల్ల లుక్ అంతా పోతుంది అనుకోండి. ఇంకా జోధ్పూర్కి కనిపిస్తున్నాయి వైట్ ఉంటాయి. ముందు ఇవన్నీ బ్లూ ఉంటుండే అంట, కింద వీళ్ళు లోకల్ చెప్తున్నారు. సో బేసిక్గా దీని హిస్టరీ ఏంటంటే వన్స్ అపాన్ టైం యాక్చువల్లీ జోధ్పూర్లో బ్రాహ్మణ్స్ ఇంకా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటుండే. సో వాళ్ళు యాక్చువల్లీ బ్లూ వేసుకొని లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ హయ్యర్ థింగ్, రిచ్నెస్ అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత అందరు ఈక్వల్ ఉండాలి చెప్పి అందరు బ్లూ కలర్ ఏం స్టార్ట్ చేస్తున్నారు. ఇది బేసిక్గా ఇదొక రీజన్. బట్ సైంటిఫిక్గా ఇంకొక రీజన్ ఏంటంటే ఈ బ్లూ కలర్కి ఈ కెమికల్స్కి ఇన్సెక్ట్స్, మస్కిటోస్ అవన్నీ రాకుండా అంట. సో అందుకనే జోధ్పూర్ అంతా బ్లూ కలర్ వేసుకొని ఉంటుండే. సో అది బేసిక్గా లోకల్ చెప్పిన వర్డ్స్, ఇది నాకు తెలుసు. అండ్ చలో వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ బ్లూ సిటీ. టైమ్ ఇస్ లైక్ 11:46. రూమ్ చెక్అవుట్ టైం కూడా అయిపోయింది. నాకు జబర్దస్త్ దమ్ వస్తుంది. అండ్ ద థింగ్ ఏంటంటే నా బైక్ కిస్ దొరకట్లేవు. ఇప్పుడు ఇదొక స్టంట్. అమ్మా జీవితం. ఇది ఘంటా ఘర్. పొద్దున వచ్చినాం కదా, పొద్దున వచ్చిన డెస్టినేషన్. చూడండి ఎంత మంది అయ్యారు. టైమ్ ఇస్ లైక్ 12:18. నిండిపోయింది ఇవన్నీ షాప్స్. పొద్దున వచ్చినప్పుడు ఒక్కరు లేకుండా, అందుకనే నేను పొద్దున వచ్చిన ఇడికే. లైక్ మంచి వ్యూగా అనిపిస్తుంది, ఫొటోస్ దిగొచ్చు ప్రశాంతంగానే. బేగం బజార్ కానీ ఎక్కువ ఉంది ఇది.